హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ అందరికీ క్యారెట్ హల్వా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానమాట. ఇప్పుడంతా డిసెంబర్ ఫుల్ వింటర్ సీజన్ కదా, మంచి జ్యూసీ క్యారెట్స్ వస్తాయి, రెడ్ కలర్వి కదా, వాటితో చూపిస్తాను. ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ ఇలా క్యారెట్ని బాగా తురిమేసుకొని హాఫ్ కప్ వాటర్లో కుక్కర్లో చక్కగా ఉడికించేసుకోండి. ఒక 3 విజిల్స్ వస్తే చాలు. తర్వాత మంచి కడాయి పెట్టుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, నేనైతే కాజు, కిస్మిస్ అండ్ బాదం మాత్రమే యాడ్ చేశాను. మీకు కావాలంటే మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కాజు, కిస్మిస్ యాడ్ చేసేసుకొని తర్వాత బాదాంని యాడ్ చేశాను. ఇప్పుడు అదే కడాయిలో గీ ఉంటుంది ఆల్రెడీ కదా, సో మనం ఉడికి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మనకి పాలు యాడ్ చేస్తామన్నమాట. నార్మల్గా అయితే చాలా లెంతీ ప్రాసెస్. కోరిన క్యారెట్ అంతా పాలల్లో ఉడకాలి, చాలా టైం పడుతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్ అంత అవ్వదు కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ ఉంటుంది, మీరు ట్రై చేయండి కావాలంటే. సో ఇప్పుడు పాలు వేసి ఆ ఉడికిన క్యారెట్ వేసి చాలాసేపు, అంటే ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉడకాల్సి వస్తుంది. సో అందులోనే మనం బాగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలి. చూసారా ఎంత బాగా బబల్స్ వచ్చేస్తున్నాయో. ఇక్కడ మీకు ఇది బాగా అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే, మిగతా స్వీట్స్ లాగే గీ అంతా సైడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు చూస్తుంటే ఇంకా మనకి గీ అయితే రాలేదు, అంటే పాలు ఇంకా ఉడకలేదు. అండ్ ఇందులో పచ్చిపాలు యాడ్ చేస్తే చాలు. సో ఇప్పుడు నేనైతే షుగర్ కూడా కావాల్సింది యాడ్ చేసేస్తున్నాను, అంటే ఇంకా అది అయిపోవచ్చింది అనమాట. ఇందులో బాయిల్డ్ మిల్క్ అక్కర్లేదు, మనం పచ్చిపాలు యాడ్ చేయొచ్చు. సో షుగర్ దీంట్లో ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే క్యారెట్ స్వీట్నెస్ ఆల్రెడీ ఉంటుంది. పిల్లలకు కూడా అంత షుగర్ మంచిది కాదు కాబట్టి జస్ట్ చాలా కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ వెరీ ఈజీ. ఒకవేళ ఇన్ఫాంట్స్ ఉంటే మాత్రం ఆ షుగర్ కన్నా ముందు అది తీసేసి పెట్టేయచ్చు, ఆ స్వీట్నెస్ వాళ్ళకి చక్కగా సరిపోతుంది. చూసారా ఇక్కడ గీ అయితే బయటికి రావడం మొదలైంది. సో ఇప్పుడు నేను వేచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. స్మెల్ అయితే అద్దిరిపోయిందనమాట, చాలా బాగుంది. ఇంకా అయిపోవచ్చింది అని నేనైతే ఒక 2 స్పూన్స్ గీ ఇంకొంచెం యాడ్ చేశాను. గీతో సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో మీరు ట్రై చేయండి అండ్ డూ లెట్ మీ నో. బాయ్.